హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షామిన్ ఇన్స్టిట్యూట్. సో మన డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఏమన్నా ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి డిజిటల్ చెల్లింపులో బెంగళూరు టాప్ అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా కరెంట్ ఈవెంట్ ఒకటి రావడం జరిగిందండి. ఏదైతే మనము డిజిటల్ పేమెంట్స్ అని చెప్పేసి అంటామో, లైక్ గూగుల్ పే, ఫోన్పే, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అంటే ఫిజికల్ ఫార్మేట్లో ఏదైతే కరెన్సీని ఉపయోగించకుండా మనం త్రూ ఆన్లైన్ చేస్తామో డిజిటల్ పేమెంట్స్లో టాప్గా బెంగళూరు అనేది ప్రథమ స్థానంలో ఉంది అని చెప్పేసి రిపోర్ట్ రావడం జరిగిందండి. ఆ తర్వాత సిటీ అనేది ఢిల్లీగా ఉందని, ఆ తర్వాత ముంబైగా ఉందని చెప్పేసి ప్రధానంగా కరెంట్ ఈవెంట్లో రావడం జరిగింది. మనము ఏదైనా ఎగ్జామ్లో రానున్న పోటీ పరీక్షల్లో టాప్ 3 ఏ సిటీస్ ఎక్కువగా డిజిటల్ పేమెంట్ని ప్రోత్సహిస్తున్నాయి అంటే అక్కడ ఎక్కువగా జరిగాయి అంటే దట్ ఈజ్ మనకి బెంగళూరు, ఢిల్లీ, ముంబై అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక్కడ మనం చూసినట్లయితే దేశీయంగా గత ఏడాది అంటే 2022-23 ఈ ఆర్థిక సంవత్సరానికి గాను బెంగళూరు టాప్ ప్లేస్లో నిలిచిందని వరల్డ్ లైన్ ఇండియా సంస్థ అండి. ఇది వచ్చేసరికి వరల్డ్ లైన్ ఇండియా అని చెప్పేసి ఇది ఒక కార్పొరేట్ సంస్థ అండి. ఇది ముంబైలో ఉంటుంది. దీని ప్రకారము ఇదేంటంటే జనరల్గా ఈ పేమెంట్స్ ఎలా జరిగాయి ఏంటి అని చెప్పేసి రీసెర్చ్ చేస్తూ ఉంటుందన్నమాట. వీళ్ళ ప్రకారము బెంగళూరు అనేది టాప్ ప్లేస్లో ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. అదేవిధంగా దీనికి సంబంధించి $65 బిలియన్ విలువ చేసే 2.9 కోట్ల లావాదేవీలు ఆ నగరంలో జరిగాయి. ఆ తర్వాత మనకి $50 బిలియన్ విలువ అంటే మొత్తం 1.96 కోట్ల లావాదేవీలు ఢిల్లీలో జరిగాయి. ఆ థర్డ్ ప్లేస్లో మనకి ముంబైలో జరిగాయండి. మనకి $49.5 బిలియన్, వాటి యొక్క విలువ 1.87 కోట్ల లావాదేవీలు. ఆ తర్వాత ఫోర్త్ ప్లేస్లో చెన్నై ఉంది. $35.5 బిలియన్, వాటి విలువ 1.43 కోట్ల లావాదేవీలు జరిగాయని చెప్పేసి మనకి వరల్డ్ లైన్ ఇండియా అనే ఒక కార్పొరేట్ సంస్థ ఈ యొక్క గణాంకాలను ప్రచురించింది. మనం ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షల్లో ఇలాంటివి అంటే టాప్ ప్లేస్లో ఉన్నవేంటివి పర్టికులర్గా చెప్పాలంటే ఈ మధ్యకాలంలో డిజిటల్ పేమెంట్స్ అనేవి బాగా ఎక్కువగా ఉంటున్నాయండి. మన భారతదేశం నుంచి ఎక్కువగా డిజిటల్ పేమెంట్స్ ఫోన్పే నుంచి చేస్తున్నారనే పాయింట్ బాగా గుర్తుంచుకోండి. ఫోన్పే నుంచి ఎక్కువగా చేస్తామన్నారు. లైక్ గూగుల్ పే కానీ ఫోన్పేనా ఇట్లా కంపేర్ చేస్తే మనకి ఫోన్పే నుంచి ఎక్కువగా లావాదేవీలు జరుగుతూ ఉన్నాయి. వాటిలో టాప్ సిటీస్లో ఉన్న సిటీస్ ఏమైనా ఉన్నాయంటే దట్ ఈజ్ బెంగళూరు, ఢిల్లీ, ముంబై అండ్ చెన్నై అని చెప్పేసి గుర్తుంచుకోండి. వాటి యొక్క విలువ కూడా గుర్తుంచుకోండి. $65 బిలియన్, వాటి యొక్క మొత్తం విలువ 2.9 కోట్లు. ఇలా కూడా గుర్తుంచుకోండి. రైట్. నెక్స్ట్ వన్ చూద్దాము. నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనకి బ్యాలెన్స్ ఇన్ ద PM జన్ ధన్ యోజన అకౌంట్స్ క్రాసెస్ 2 lakh crores. మీ అందరికీ తెలిసిందేనండి. మనకి PMJDY లాస్ట్ టైం మనకి దీని యొక్క అబ్రివేషన్ ఏంటి అని చెప్పేసి తెలంగాణకు సంబంధించి SI మెయిన్స్ ఎగ్జామ్లో అడిగారండి. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన అని చెప్పేసి దీన్ని ఫుల్ ఫామ్ అంటారనమాట. అంటే యాక్చువల్గా ప్రధానమంత్రి జన్ ధన్ యోజన అనేది 2014లో అండి. 2014లో ఆగస్టులో ప్రారంభించబడింది. ఢిల్లీ నుంచి మోడీ గారు ప్రారంభించారండి. దీన్ని ఎక్కడ లాంచ్ చేశారంటే ఢిల్లీలో లాంచ్ చేశారు 2014లో. ఈ యొక్క మెయిన్ ఉద్దేశం ఈ యొక్క స్కీమ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఎవరైతే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఉంటారో వాళ్ళకి బ్యాంకింగ్ సేవలని కల్పించడం కోసం ఈ యొక్క స్కీమ్ని తీసుకొచ్చారు 2014లో. అంటే ఎవరైతే మనకి బ్యాంకింగ్ సర్వీసెస్కు దూరంగా ఉంటారో అలాంటి వ్యక్తులకి సౌకర్యం కోసం దీన్ని తీసుకొచ్చారని చెప్పేసి గుర్తుంచుకోండి. ఎవరైతే ప్రధానమంత్రి జన్ ధన్ యోజన అకౌంట్ కలిగి ఉంటారో ఆ అకౌంట్ కలిగిన హోల్డర్స్కి రూపే కార్డ్ అని చెప్పేసి ఒక కార్డు కూడా ప్రొవైడ్ చేస్తారండి. రూపే కార్డ్ అని చెప్పేసి ఒక డెబిట్ కార్డ్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఎవరైతే ఈ అకౌంట్ హోల్డర్స్ కలిగి ఉన్నారో వారికి 2 lakhs అంటే 2 లక్షల వరకు ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కూడా కల్పిస్తుంది. యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అనేది కల్పిస్తూ ఉంటుంది. అదేవిధంగా 30,000 అనేది అంటే 30,000 రూపాయలు అనేవి మనకి లైఫ్ ఇన్సూరెన్స్ కూడా కల్పిస్తారనమాట. అంటే ప్రమాదవశాత్తు ఎవరైనా ఈ అకౌంట్ హోల్డర్ చనిపోతే వాళ్ళ కుటుంబాలకు నామినీకి 2 లక్షల వరకు ఇస్తారు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కింద. అదేవిధంగా లైఫ్ ఇన్సూరెన్స్ అంటే సహజ మరణం సంభవించిందనుకోండి వాళ్ళకి 30,000 రూపీస్ అంటే 30,000 రూపాయలు వాళ్ళ కుటుంబీకులకు ఇస్తారు. అంటే ఎవరైతే నామినీ ఉంటారో వాళ్ళకి ఇచ్చేస్తారు. అదేవిధంగా ఈ అకౌంట్ కలిగిన వాళ్ళకి ఓడి అని చెప్పేసి అంటారండి. అంటే ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అంటాము. అంటే మన అకౌంట్లో డబ్బులు లేకుండా లేకపోయినా సరే ముందుగా కొంత అమౌంట్ వాడుకొని తర్వాత మళ్ళీ రీపే చేయొచ్చు అనమాట వితౌట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో. దాన్ని మనం ఓడి అంటాము. అంటే ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ. అంతకుముందు 5,000 ఉండేది,
ఇప్పుడు దాన్ని 10,000 చేశారు, గుర్తుంచుకోండి. సో ఇప్పుడు 10,000 చేశారు దీన్ని. ఎగ్జామ్లో ఇలాంటివి అంటే ఈ మధ్య కాలంలో ప్రధానమంత్రి జన్ధన్ యోజనలో కొంత అప్డేట్ జరిగిందండి. ఆ అప్డేట్స్ ఇవే. సో అంతకుముందు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ₹1,00,000 ఉండేది, ఇప్పుడు 2,00,000 చేశారు. అదేవిధంగా ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అంతకుముందు 5,000 ఉండేది, ఇప్పుడు 10,000 చేశారు. సో ఈ యొక్క ఓడి అనేది 65 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళకి మాత్రమే వాడుకోవాలండి. మిగతా 66, 67 ఏజ్ ఉన్న వాళ్ళకి ఓడి ఫెసిలిటీ ఇవ్వరు. సో అదేవిధంగా మనం అకౌంట్ తీసిన 6 నెలల తరువాత మాత్రం, అంటే మనకి ఏదైతే మనకి 90 రోజులు అని చెప్పేసి కూడా అంటారండి, 90 రోజుల తర్వాత మాత్రమే ఇవన్నీ ఫోర్స్లోకి వస్తాయనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇదండి ప్రధానమంత్రి జన్ధన్ యోజనకు సంబంధించి మెయిన్ పర్పస్ ఏంటి అంటే, ఎవరైతే పేదలు ఉంటారో వాళ్ళకి జీరో బ్యాలెన్స్ మీద బ్యాంకింగ్ అకౌంట్ తీయాలి అనే ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చారు. సో ఇప్పుడు కరెంట్ ఈవెంట్స్లోకి ఎందుకు వచ్చింది అంటే, సో దీనికి సంబంధించి మొత్తము ఈ అకౌంట్ హోల్డర్లో ఉన్నటువంటి అమౌంట్ ఎంత ఉందంటే 2,00,000 కోట్లుగా ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారండి. సో ఇది చూస్తే మొత్తము ఏ క్వార్టర్ ఫర్ దిస్ 50,000 crores వాజ్ యాడెడ్ టు ది డిపాజిట్స్ ఇన్ ఫినాన్షియల్ ఇయర్ 2023 జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అంటే 2023. సో ఈ క్వార్టర్లో మొత్తం 50,000 కోట్లు అనేవి దీని కింద డిపాజిట్ అయినాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో అదేవిధంగా యాజ్ పర్ ద లేటెస్ట్ డేటా ద టోటల్ బ్యాలెన్స్ ఇన్ ద అకౌంట్స్ స్టూడ్ 2 lakhs. So 2,01,598 crores as of April with the 48.70 crores beneficiaries. మొత్తం అకౌంట్ హోల్డర్లు ఎంతమంది ఉన్నారట? 48.70 కోట్ల మంది ఉన్నారు. అంటే 48,70,00,000 మంది ఉన్నారు. సో విచ్ ఈజ్ 27.08 crores are women. సో మొత్తం అకౌంట్స్లో అంటే 48.70 కోట్లలో 27.08 కోట్ల అకౌంట్లు ఎవరు కలిగి ఉన్నాయి? ఉమెన్ కలిగి ఉన్నాయి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో బాగా గుర్తుంచుకోండి, టోటల్ అకౌంట్ హోల్డర్స్ వాళ్ళల్లో ఉమెన్ ఎంతమంది ఉన్నారు, సో మొత్తం ఎంత అమౌంట్ అకౌంట్లో ఉంది యాజ్ పర్ లేటెస్ట్ డేటా. ఇవి ఫ్యాక్ట్ ఓరియంటెడ్ పాయింట్స్ అండి, ఇవన్నీ గుర్తుంచుకోండి. సో లాస్ట్ క్వార్టర్లో అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చిలోనే 50,000 crores యాడ్ అయ్యాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది కరెంట్. ఇది వచ్చేసరికి స్టాటిక్ పార్ట్. సో ఎగ్జామినర్ ఇక్కడ ఎక్కువగా ఫోకస్ చేస్తాడండి, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఎంత అని, లైఫ్ ఇన్సూరెన్స్ ఎంత అని, ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఎంత అని ఇక్కడ ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటాడు. కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి ఈ యొక్క పార్ట్ మీద. నిన్న మనం డిస్కస్ చేసామండి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, దానికి సంబంధించి ప్రీమియం రేట్స్ కూడా పెంచారు. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనకి ₹330 కాస్త ₹436 చేశారని, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనకు సంబంధించి 12 రూపీస్ని 20 రూపీస్ చేశారని చెప్పేసి మనం డిస్కస్ చేసాం. సో ఆ రెండు స్కీమ్స్ ఈ స్కీము లింక్ చేసుకొని చదువుకోండి. రానున్న పోటీ పరీక్షలో ఒక బిట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీని గురించి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే హైదరాబాద్ మాజీ క్రికెటర్ అబ్దుల్ అజీజ్ మృతి అని చెప్పేసి మరోసారి ఈ యొక్క క్రికెటర్స్ అనేవారు ఎవరైతే మనకి ఈ మధ్యకాలంలో ఇతను 3వ వ్యక్తి అండి. సో ఈ మంత్లోనే ఈ మంత్ ప్రీవియస్ మంత్ వీళ్ళల్లోని 3 చనిపోయారండి క్రికెటర్స్. వాళ్ళు ఎవరో చూద్దాము. సో ఇతను సంబంధించి దేశవాళీ క్రికెట్ అండి, ఇంటర్నేషనల్ కాదు, దేశవాళీ క్రికెట్లో బాగా పేరున్న వ్యక్తి అబ్దుల్ అజీజ్ నేను చనిపోవడం జరిగింది. ఇతను హైదరాబాద్ జట్టుకు కోచ్గా కూడా వ్యవహరించున్నారండి. సో ఇది చూస్తే మనము దేశవాళీ క్రికెట్లో దూకుడైన ఓపెనర్గా పేరొందిన హైదరాబాద్ మాజీ క్రికెటర్ అబ్దుల్ అజీజ్ కన్నుమూత. సో ఇతను వచ్చేసరికి 1986లో తమిళనాడులో జరిగిన రంజీ మ్యాచ్లో సో ఇతను ట్రిపుల్ సెంచరీ చేశాడండి. సో ఇది ఒక హైలైట్గా మనం చెప్పొచ్చు ఇతని గురించి, ట్రిపుల్ సెంచరీ చేశాడు. సో అదేవిధంగా 1980 నుంచి 95 మధ్య వరకు క్రికెట్ కెరీర్లో కొనసాగించాడు. ఆయన 73 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడి 4,644 పరుగులు చేశారని చెప్పేసి చెప్తున్నారు. ఇందులో 12 శతకాలు అంటే 12 సెంచరీస్ ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. మనం బాగా గుర్తుంచుకోవాల్సింది అతని పేరు అజీజ్, ఏదైతే మనకి అబ్దుల్ అజీజ్ ఏ క్రీడకు సంబంధించిన వ్యక్తి, సో అంటే క్రికెట్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదేవిధంగా ట్రిపుల్ సెంచరీ అనేది ఒక రికార్డు కాబట్టి సో 1986లో రంజీ ట్రోఫీలో ఇతను ట్రిపుల్ సెంచరీ చేశాడని చెప్పేసి గుర్తుంచుకొని సరిపోతుంది. అదేవిధంగా వెరీ రీసెంట్ కాలంలో మనము 2 క్రికెటర్లు అండి. సో మీ అందరికీ తెలిసింది ఎవరైతే మనకి సంబంధించి సలీం దురానీ అని చెప్పేసి ఒక వ్యక్తి ఉన్నారండి. సలీం దురానీ, సుధీర్ నాయక్ వీళ్ళిద్దరూ కూడా క్రికెట్కి సంబంధించిన వ్యక్తులే అండి. సో లాస్ట్ మంత్లో వీళ్ళిద్దరూ చనిపోవడం జరిగింది. సో మీరు కూడా నోట్స్ రాసుకున్నారు. సో ఈ నోట్స్లో ఇతను కూడా యాడ్ చేసుకోండి. 3వ వ్యక్తిగా మనకి అబ్దుల్ అజీమ్ అని చెప్పేసి సో మనకి అబ్దుల్ అజీమ్ యాడ్ అయ్యారు.
సో ఇక్కడ సలీం దురానీ అయితే మాత్రం ఇతను గుజరాత్ రాష్ట్రం అండి. సో మనకి గుజరాత్ రాష్ట్రం, పుట్టింది మాత్రం ఆఫ్ఘనిస్తాన్లోనే, బట్ పెరిగింది మాత్రం గుజరాత్లోని జామ్నగర్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఏదైతే మనకి అర్జున అవార్డు ఉంటుందో, ఈ అర్జున అవార్డు తీసుకున్న మొట్టమొదటి క్రికెటర్ ఇతనే అని చెప్పేసి ఆ రోజు డిస్కస్ చేసాం. 1961లో అర్జున అవార్డు తీసుకున్న వ్యక్తి మొట్టమొదటి క్రికెటర్ సలీం దురానీ, గుజరాత్ రాష్ట్రం అని గుర్తుంచుకోండి. అదేవిధంగా సుధీర్ నాయక్ అని చెప్పేసి ఇతను ముంబై, మహారాష్ట్రకి సంబంధించిన వ్యక్తి. సో మనకి వాంఖేడా స్టేడియంకి క్యూరేటర్గా కూడా పనిచేశాడని చెప్పేసి, ఇటీవల కాలంలో చనిపోయాడని చెప్పేసి వార్తల్లో చెప్పుకున్నాం కరెంట్ ఈవెంట్స్లో. ఇది పాయింట్ గుర్తుంచుకోండి. ఈరోజు అబ్దుల్ నజీర్, ఏదైతే మనకి అబ్దుల్ అజీమ్ అనే వ్యక్తి వచ్చారు. సో ఇతను కూడా అంతేనండి, ఇతను హైదరాబాద్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇతను 1986లో రంజీ ట్రోఫీలో ట్రిపుల్ సెంచరీ చేశాడని చెప్పేసి గుర్తుంచుకోండి. వీళ్ళ ముగ్గురు కూడా క్రికెట్ ఆటకు సంబంధించిన క్రీడాకారులు, గుర్తుంచుకోండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే యాపిల్ తొలి విక్రయశాలలు అని చెప్పేసి. సో మీ అందరికీ తెలిసిందే యాపిల్ కంపెనీ. సో మీ యాపిల్ కంపెనీ తెలియని వాళ్ళు అంటే ఎవరు ఉండరండి, ఐఫోన్లు తయారు చేస్తూ ఉంటుంది. ఈ యాపిల్ కంపెనీ అనేది అమెరికాకి సంబంధించిన ఒక కంపెనీ అండి. సో వీళ్ళు మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఒక రిటైల్ స్టోర్ని పెడుతున్నారు. ఆల్రెడీ పెట్టారండి, నిన్న ఓపెన్ చేశారు. అంటే అంతకుముందు కూడా ఉన్నాయండి, బట్ ఏదైతే మనకి థర్డ్ గేట్వే ద్వారా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో అమ్మాలి అంటే రిలయన్స్ డిజిటల్ ద్వారా అమ్మేవారు, అంటే కొన్ని ఈ కామర్స్ సైట్ల ద్వారా అమ్మేవారు. అలా కాకుండా వాళ్ళ సొంత రిటైల్ స్టోర్ని మనకి ముంబైలో నిన్న ప్రారంభించడం జరిగింది మొట్టమొదటిది. ఆ తర్వాత 26వ తారీఖున ఢిల్లీలో కూడా ఒక స్టోర్ని ప్రారంభించబోతున్నారు అని చెప్పేసి కరెంట్ ఈవెంట్లో రావడం జరిగింది. సో ఈ యొక్క ఏదైతే యాపిల్ కంపెనీ CEO టీమ్ కుక్ ఎవరైతే ఉన్నారో ఇతను భారతదేశానికి వచ్చారని చెప్పేసి, సో నిన్న కొంత బిజినెస్ మ్యాగ్నెట్స్తో కలిచారని చెప్పేసి, రేపు కానీ ఎల్లుండి కానీ PM మోడీ గారితో ఇతను మీట్ అవుతున్నారని చెప్పేసి వార్తల్లో రావడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఏదైతే మనకి యాపిల్ కంపెనీ 25 ఏళ్ల కిందటి నుంచే మన దేశంలో ఉత్పత్తులను విక్రయిస్తున్నారండి. 25 సంవత్సరాల క్రితం నుంచే విక్రయిస్తున్నారు. బట్ ఏదైతే రిలయన్స్ డిజిటల్ అని చెప్పేసి, సో సోనో విజన్ అని చెప్పేసి ఇలా ఉంటాయి చూసండి. అంటే మనకి థర్డ్ పార్టీకి సంబంధించి అవుట్లెట్స్ ద్వారా అలా అమ్ముతున్నారు, అంటే డైరెక్ట్గా కాదండి. సో ఇప్పుడు తన సొంత రిటైల్ షాప్స్ ఏవైతే ఉన్నాయో తొలి ఆధీకృత విక్రయశాలను ముంబై నగరంలో ఈ యొక్క CEO టీమ్ కుక్ ప్రారంభించారు. సో మనకి జియో వరల్డ్ డ్రైవ్ మాల్లో 2 ఫ్లోర్లలో 20,000 చదరపు అడుగులకు పైగా విస్తరణంలోని ఈ స్టోర్లో సో ఈ దగ్గరగా 42 లక్షల, ఏదైతే మనకి 42 లక్షలను అద్దె రూపంలో ఈ స్టోరు పెట్టి అక్కడ ప్రారంభించారని చెప్పేసి న్యూస్ వచ్చినాయి. సో అదేవిధంగా 18 భారతీయ భాషల్లో సేవలు అందించే ఈ స్టోర్లో సగం మంది ఉమెన్కి ఉద్యోగ అవకాశాలు కల్పించారని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఓవరాల్గా మనం గుర్తుంచుకోవాల్సింది ఈ స్టోర్ని ఎక్కడ ప్రారంభించారన్నది ఇక్కడ ఇంపార్టెంట్. ముంబై కూడా పర్టికులర్గా ఏదైతే మనకి దీనికి సంబంధించి బాంద్రా కుర్లా, సో మనకి బాంద్రా కుర్లా కాంప్లెక్స్ అని చెప్పేసి ఈ యొక్క దాన్ని షార్ట్ ఫామ్లో BKS అంటే బాంద్రా కుర్లా కాంప్లెక్స్ అని చెప్పేసి అంటామండి, అక్కడ ప్రారంభించారు. సో అదేవిధంగా ఈ మంత్ 20వ తారీఖు ఢిల్లీలో ప్రారంభించబోతున్నారు టీమ్ కుక్ గారు అండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే బాంద్రా కుర్లా కాంప్లెక్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఈ స్టోర్కి వాళ్ళు పెట్టిన పేర్లు BKC స్టోర్ అంటాం. BKC అంటే బాంద్రా కుర్లా కాంప్లెక్స్ అని చెప్పేసి అంటాం. అదేవిధంగా ఢిల్లీలో సాకేత్, ఆ స్టోర్ పేరు సాకేత్ అండి. సో దీన్ని ఏప్రిల్ 26వ తారీఖు ప్రారంభించబోతున్నారు టీమ్ కుక్ గారు, గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క యాపిల్ కంపెనీ 1976లో దీన్ని స్థాపించారు. సిలికాన్ వ్యాలీ అని చెప్పేసి అమెరికాలో ఉంటుందండి ప్లేసు. సో ఇది అమెరికాకి సంబంధించిన ఒక సంస్థ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. 1976లో దీన్ని ప్రారంభించారు. సో దీని ఫౌండర్స్ ఎవరు అని మిమ్మల్ని ఎగ్జామ్లో అడిగితే స్టీవ్ జాబ్స్ అని చెప్పేసి చాలామంది చెప్తారండి. స్టీవ్ జాబ్సే అంటే మెయిన్ స్టీవ్ జాబ్సేనండి, దాంట్లో అతనికి మెజారిటీ వాటా కూడా ఉంది. బట్ ఇతనితో పాటు ఎవరైతే మనకి స్టీవ్ జాబ్స్తో పాటు కూడా ఇంకొక 3 ఉన్నారండి. మొత్తం 4 మెంబర్స్ ఫౌండర్స్గా ఉన్నారు. చాలా SSC ఎగ్జామ్స్లో, GD కానిస్టేబుల్ ఎగ్జామ్లో, ఢిల్లీ పోలీస్ ఎగ్జామ్లో ఈ క్రింది వారిలో యాపిల్ కంపెనీకి సంబంధించి ఫౌండర్ కాని వ్యక్తి ఎవరు, అయిన వ్యక్తి ఎవరు అని చెప్పేసి ఎగ్జామ్లలో అడిగిన సందర్భాలు ఉన్నాయి. స్టీవ్ జాబ్స్తో పాటు స్టీవ్ వోజ్నియాక్ అని, రొనాల్డ్ వేయన్ అని చెప్పేసి, మైక్ మర్కుల్లం అని చెప్పేసి వీళ్ళ 4 కూడా ఫౌండర్స్గా ఉన్నారు యాపిల్ కంపెనీకి సంబంధించి. 1976లో దీన్ని ఫామ్ చేశారు. ఇది బ్యాక్గ్రౌండ్. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే 400 నౌక విధ్వంసక క్షిపణులు కొనుగోలు చేయనున్న తైవాన్ అని చెప్పేసి. సో అమెరికా నుంచి తైవాన్ 400
హార్పూన్, ఈ పాయింట్ గుర్తుంచుకోండి. హార్పూన్ అని చెప్పేసి ఒక నౌక అండి, ఒక విధ్వంసకర క్షిపణులను ప్రయోగించే ఒక నౌకను ఈ తైవాన్ వాళ్ళు అమెరికా నుంచి కొనుగోలు చేస్తున్నారండి. ఎందుకంటే మీరు వార్తల్లో చూసే ఉన్నారు. సో ఈ యొక్క తైవాన్ మీద చైనా ఎప్పుడైనా అటాక్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఏదైతే మనకి తైవాన్ అనేది చైనాలో అంతర్భాగము, సో ఇది మాలో ఒక ప్రావిన్స్, ఒక అంతర్భాగమే తప్ప సపరేట్ కంట్రీ కాదు అని చెప్పేసి చైనా వాదిస్తూ ఉంది. తైవాన్ ఏమో లేదు, మా ఇండిపెండెంట్ కంట్రీ, మాకంటూ ఒక దేశం హోదా కావాలి అని చెప్పేసి అంటూ ఉంది. సో ఈ తైవాన్ వాళ్ళు ఎక్కువగా అమెరికాతో ఎక్కువగా డీలింగ్స్ పెట్టుకుంటూ ఉన్నారండి. అమెరికాకి 10వ అతిపెద్ద వాణిజ్య కేంద్రంగా ఈ యొక్క తైవాన్ కొనసాగుతూ ఉంటుంది. ప్రపంచంలో ఎక్కువగా ఈ యొక్క సెమీ కండక్టర్స్ని ఉత్పత్తి చేస్తున్న దేశం ఏదైనా ఉండండి, దట్ ఈజ్ తైవాన్ అండి. సో ఈ తైవాన్కి సంబంధించి ఈ యొక్క చైనా అటాక్ చేయాలని చెప్పేసి చెప్తా ఉంది. దాంట్లో భాగంగా వాళ్ళ యొక్క దేశాన్ని రక్షించుకునే క్రమంలో అమెరికా నుంచి ఒక 400 హార్పూన్ గుర్తుంచుకోండి, హార్పూన్ అనే ఒక నౌకలను, ఒక యుద్ధ నౌకల్ని వీళ్ళు తైవాన్ వాళ్ళు కొనుగోలు చేస్తూ ఉన్నారు. రేపు రానున్న పోటీ పరీక్షల్లో ఈ యొక్క హార్పూన్ అనే యొక్క యుద్ధ నౌకలను అమెరికా ఏ కంట్రీకి అమ్మాలనుకుంటుంది అని చెప్పేసి అడుగుతారు. సో తైవాన్కి, లేదా తైవాన్ ఏ కంట్రీ నుంచి తీసుకోవాలనుకుంటుంది అని అడుగుతారు. అలాంటివి గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క రీసెంట్గా తైవాన్ అనే అధ్యక్షురాలు అమెరికా వెళ్ళిందండి, అమెరికా పర్యటన సాగించింది. సో అందువల్ల ఆమె పేరు కూడా రానున్న పోటీ పరీక్షలు అడగొచ్చు. ఆమె పేరు వచ్చేసరికి చాయి ఇంగ్ వెన్ అని చెప్పేసి ఆల్రెడీ మనం డిస్కస్ చేసామండి. ఇంకొకసారి మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాను. రేపు ఎగ్జామ్లో తైవాన్ అధ్యక్షురాలు ఎవరు అంటే చాయి ఇంగ్ వెన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఏదైతే మనకి చాయి ఇంగ్ వెన్, తైవాన్ తాతోనే స్టార్ట్ అయ్యిందని చెప్పేసి కూడా గత వీడియోలో కూడా మనం చెప్పుకున్నాం. 1-2 సార్లు చదువుకోండి, చాయి ఇంగ్ వెన్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మనకి వెరీ రీసెంట్గానే మనకి టార్ముగ్లీ యుద్ధ నౌక అని చెప్పేసి మనము మాల్దీవ్స్కి ఇవ్వబోతున్నామండి. సో ఆల్రెడీ ఏదైతే మనకి ఈ యొక్క సాగర్ అనే ఒక ఒప్పందం జరిగిందో మనకి మాల్దీవ్స్కి, సో దాంట్లో భాగంగానే ఈ యొక్క టార్ముగ్లీ యుద్ధ నౌకను మనం మాల్దీవ్ కంట్రీస్కి పంపించాము. ఇది కూడా వార్తల్లోకి వచ్చింది. అదేవిధంగా మనము రష్యా నుంచి S-400 అనే ఒక యుద్ధ ట్యాంకుల్ని, ఏదైతే మనకు యుద్ధ ట్యాంకుల్ని ఒక 5 బై చేయాలని చెప్పేసి 2024 కల్లా బై చేస్తాము అని చెప్పేసి అగ్రిమెంట్ జరిగింది. ఇదొక పాయింట్ రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. అట్ ద సేమ్ టైం F-16 అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. సో F-16 అని చెప్పేసి ఇవి కూడా అంతేనండి. ఈ యొక్క ఏవైతే ఈ యొక్క F-16 అనే యొక్క ఏదైతే మనకి యుద్ధ విమానాలు ఉంటాయో, ఈ యొక్క యుద్ధ విమానాలు అమెరికా వాళ్ళు పాకిస్తాన్కి అమ్మారు. ఇది కూడా రానున్న పోటీ పరీక్షలు అడగొచ్చు, ఎవరు తయారు చేశారు, ఎవరికి అమ్మారని. సో ఇది కూడా అడగొచ్చు, ఎవరు తయారు చేశారు, ఎవరికి అమ్మారని. సో ఇది కూడా అడగొచ్చు, ఎవరు తయారు చేశారు, ఎవరు అడిగారని. ఇంకొకసారి చెప్తాను. సో ఇక్కడికి హార్పూన్ వాళ్ళు అమెరికాలో తయారు చేశారు, తైవాన్కి అమ్మాలనుకుంటున్నారు. S-400 అనేవి రష్యా వాళ్ళు తయారు చేశారు, ఇండియాకి అమ్మాలని చెప్పేసి ప్రపోజల్లో ఉంది. F-16 వచ్చేసరికి అమెరికా వాళ్ళు తయారు చేశారు, పాకిస్తాన్ వాళ్ళకి అమ్మేశారు ఆల్రెడీ. సో ఇలాంటివి కూడా మనం ఎగ్జామ్ పాయింట్లో ఎక్స్పెక్ట్ చేయవచ్చు అండి. ఇలాంటి బిట్స్ అడగడానికి కూడా ఆస్కారం ఉంది. గత ప్రీవియస్ పేపర్లు చూస్తే ఇలాంటివి 1 or 2 బిట్స్ వచ్చినాయండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఆశా భోస్లేకు లతా మంగేష్కర్ అవార్డు. మీ అందరికీ తెలిసిందేనండి, లతా మంగేష్కర్ గారు ఈమె మీ లాస్ట్ ఇయర్ అండి. సో మనకి లాస్ట్ ఇయర్ కరోనాతో చనిపోయింది ఫిబ్రవరి ఆ మంత్లో. సో ఈమెనే ఘానా కోకిల అని కూడా అంటారండి. ఈమెకి భారతరత్న అవార్డు 2001వ సంవత్సరంలో వచ్చింది. ఆమె చనిపోయినప్పుడు ఆమెకి భారతరత్న అవార్డు ఏ సంవత్సరంలో వచ్చిందని ఎగ్జామ్లు అడుగున్నారు. సో ఆమెకి భారతరత్న అవార్డు 2001లో వచ్చిందండి. సో ఈమె చనిపోయింది కదా, ఈమె పేరు మీదగానే ఒక అవార్డుని ప్రజెంట్ చేస్తూ ఉన్నారండి. ఆ అవార్డు లాస్ట్ ఇయర్ నుంచే ఇస్తూ ఉన్నారు. ఫస్ట్ ఆ యొక్క ఏదైతే మనకి లతా దీనాథన్ మంగేష్కర్ అవార్డు లాస్ట్ ఇయర్ నుంచే 2020 నుండే ప్రజెంట్ చేస్తున్నారు. మొట్టమొదటిసారిగా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారికి అవార్డు ప్రజెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు సెకండ్ అవార్డు అంటే 2023కి సంబంధించిన అవార్డు ఈమె కూడా సింగరేనండి, ఆశా భోస్లేకి ప్రజెంట్ చేస్తున్నారు అని చెప్పేసి ఏప్రిల్ 24న దీన్ని ప్రజెంట్ చేస్తారు. సో ఏదైతే దిగ్గజ గాయని ఆశా భోస్లేకు లతా దీనాథన్ లతా మంగేష్కర్ అని షార్ట్ ఫామ్లో మనం అంటామండి. సో ఈమె దగ్గరగా కొన్ని వేల పాటలు పాడిందండి. సో అందువల్ల ఈమెకి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కానివ్వండి, సో భారతరత్న, పద్మవిభూషణ్ ఇలాంటి అవార్డ్స్ కూడా వచ్చాయి. సో ఈ అవార్డుతో సత్కరిస్తున్నట్లు మంగేష్కర్ కుటుంబం ప్రకటించింది. గత ఏడాది ఫిబ్రవరి 6న బాలీవుడ్ ప్రముఖ గాయని లతా మంగేష్కర్ చనిపోవటం వల్ల సో ఈ అవార్డు ప్రజెంట్ చేయాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. సో ఎవరికి ఇస్తారు అంటే జాతి నిర్మాణంలో మార్గదర్శక పాత్ర పోషించిన ప్రముఖులకు, అంటే మనకి సోషల్ సర్వీస్ చేసే వ్యక్తులకి ఈ అవార్డు బహుకరిస్తూ ఉంటారని చెప్పేసి గుర్తుంచుకోండి. మొట్టమొదటిసారిగా నరేంద్ర మోదీ గారికి ఈ అవార్డు
అవార్డు ఇచ్చారండి 2022 ఇయర్కి గాను. సో ఇది వచ్చేసరికి ఆశా భోస్లేకి అయితేనేమో 2023 సంవత్సరానికి కానీ గుర్తుంచుకోండి, ఇది సెకండ్ది. అదేవిధంగా ఈ అవార్డును ఏప్రిల్ 24న అందజేస్తారు. ఇదే వేడుకల్లో ప్రముఖ గజల్ గాయకుడు పంకజ్ ఉదాస్, సో పంకజ్ ఉదాస్ అని చెప్పేసి ఒక గజల్ గాయకుడు అండి, పంకజ్ ఉదాస్. ఇతనికి మాస్టర్ దినాద్ మంగేష్కర్ పురస్కారము సత్కరిస్తారు. మాస్టర్ దినానాథ్ మంగేష్కర్ ఇతను ఎవరు అంటే లతా మంగేష్కర్ గారి వాళ్ళ ఫాదర్ అండి. సో ఈ యొక్క మాస్టర్ దినానాథ్ మంగేష్కర్ అవార్డు అయితే గజల్ గాయకుడు పంకజ్ ఉదాస్కు ఇస్తున్నారు. అదేవిధంగా లతా దీనాదన్ మంగేష్కర్ అయితే మాత్రము ఆశా భోస్లేకి ఇచ్చారు. లాస్ట్ ఇయర్ అయితే అంటే 2022 అయితే మాత్రము ఈ యొక్క లతా దీనాదన్ మంగేష్కర్ అవార్డు PM మోడీ గారికి ఇచ్చారు. అదేవిధంగా ఈ యొక్క మాస్టర్ దీనానాథ్ మంగేష్కర్ అవార్డు గజల్ శ్రీనివాస్ గారు అని చెప్పేసి మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తేనండి, మన తెలుగు వ్యక్తే. సో అతనికి ఇవ్వటం జరిగింది. సో గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో ప్రపంచంలోనే సంపన్న నగరంగా న్యూయార్క్ అండి, అంటే రిచెస్ట్ సిటీగా న్యూయార్క్ మరోసారి వార్తలో రావడం జరిగింది. సో ఎవరి ప్రకారం అంటే హెన్లీ అండ్ పార్ట్నర్స్ అని చెప్పేసి ఒక సంస్థ ఉంటుందండి, అందరికీ తెలిసిందే. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అని చెప్పేసి వాళ్ళు రిలీజ్ చేస్తూ ఉంటారని చెప్పేసి మీరు చదువుకునే ఉంటారు. ఈ హెన్లీ పార్ట్నర్స్, సో వీళ్ళ ప్రకారము అమెరికాలోని న్యూయార్క్ నగరము మరోసారి ప్రపంచంలోని అత్యంత సంపన్న నగరాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. సో ఈ నగరంలో ఏదైతే మనకి 3,40,000 మంది కోటేశ్వర్లు ఉన్నట్లు ఈ సర్వే చేసినటువంటి హెన్లీ అండ్ పార్ట్నర్ సంస్థ వెల్లడించింది. ఆ తర్వాత స్థానాల్లో జపాన్ రాజధాని టోక్యో సెకండ్ ప్లేస్లోను, అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో సో మనకి థర్డ్ ప్లేస్లోనూ ఉన్నాయని చెప్పేసి, అమెరికాలోని లాస్ ఏంజల్స్, షికాగో నగరాలు కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయని చెప్పేసి ఈ యొక్క హెన్లీ అండ్ పార్ట్నర్స్ వాళ్ళు చెప్తా ఉన్నారు. సో బాగా గుర్తుంచుకోండి, మొట్టమొదటిసారిగా న్యూయార్క్ అండి ఫస్ట్, తర్వాత జపాన్ రాజధాని టోక్యో, తర్వాత అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో, ఈ 3 నగరాలు గుర్తుంచుకొని సరిపోతుంది. సో అదేవిధంగా మనకి డిజిటల్ పేమెంట్స్ అని చెప్పేసి మనం ఫస్ట్లో చెప్పుకున్నాం. ఫస్ట్ బెంగళూరు, ఆ తర్వాత ఢిల్లీ, తర్వాత ముంబై, తర్వాత చెన్నై. అక్కడ అవి కూడా ఎగ్జామినర్ బాగా ఫోకస్ చేయడానికి ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నమాట అవి. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మూలపేట పోర్టుకు భూమి పూజ. మూలపేట అన్న పోర్ట్ అని చెప్పేసి మనకి శ్రీకాకుళం జిల్లాలో ఉంటుందండి. సో చాలా ఎగ్జామ్లో కూడా ఈ పోర్ట్ ఇచ్చేది మన రాష్ట్రంలోనే, పర్టికులర్గా మన రాష్ట్రం గురించి అడగాలి అనుకుంటే మన రాష్ట్రంలో ఏ జిల్లాలో ఉంది అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఇది శ్రీకాకుళం జిల్లాలో ఉంది. ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దానికి భూమి పూజ చేయబోతున్నారండి. అందువల్ల వార్తల్లోకి వచ్చింది. ఎంత అమౌంట్తో అంటే 4,362 కోట్ల రూపాయలతో ఈ యొక్క పోర్టు నిర్మాణాన్ని కొనసాగిస్తున్నాము అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. సో ఇక్కడ మనం చూస్తే శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలోని 4,362 కోట్ల వ్యయంతో చేపట్టనున్న మూలపేట పోర్టు పనులకు నేడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు భూమి పూజ నిర్వహిస్తున్నారు. సో అమౌంట్ బాగా గుర్తుంచుకోండి, 4,362 కోట్లు. అదేవిధంగా డిస్టిక్ గుర్తుంచుకోండి, శ్రీకాకుళం జిల్లా. పోర్టు పేరేంటి? మూలపేట పోర్ట్. అంతేనండి. ఎగ్జామినర్ అక్కడ ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటాడు. అదేవిధంగా కొన్ని ఈ మధ్య కాలంలో కొంత న్యూస్లో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ పోర్ట్స్ అండి, మన ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో అవి ఉన్నాయని చెప్పేసి ఎగ్జామ్లో అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అవి చూసినట్లయితే మనకి కృష్ణపట్నం పోర్ట్ అండి. కృష్ణపట్నం పోర్ట్ అని చెప్పేసి మనకి నెల్లూరు జిల్లాలో ఉంటుంది. అదేవిధంగా గంగవరం పోర్ట్ అని చెప్పేసి మనకి విశాఖపట్నం జిల్లాలో ఉంటుంది. అదేవిధంగా రామయ్యపట్నం పోర్ట్ అని చెప్పేసి ప్రకాశం జిల్లాలో ఉంటుంది. ఈ రెండు కూడా ఎక్కువగా న్యూస్లో ఉన్నాయండి. ఈ యొక్క రామయ్యపట్నం పోర్ట్ ఒకటి, కృష్ణపట్నం పోర్ట్ ఒకటి. సో కొంచెం ఎక్కువగా న్యూస్లో వస్తూ ఉన్నాయి. ఏ జిల్లానో గుర్తుంచుకోండి. కృష్ణపట్నం నెల్లూరు, రామయ్యపట్నం ప్రకాశం జిల్లా, గంగవరం అనగానే విశాఖపట్నం. సో ఈరోజు మనకి మూలపేట పోర్ట్ వచ్చేసి శ్రీకాకుళం జిల్లా అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే యువ పోర్టల్ అని చెప్పేసి ఒక పోర్టల్ని ప్రారంభించారండి. ఎవరైతే మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ ఉన్నారో జితేంద్ర సింగ్ గారు, ఇతను యువ అనే ఒక పోర్టల్ని తీసుకొచ్చారు. ఎందుకు యువ అనే పోర్టల్ అంటే ఎవరైతే మనకి యంగ్ ఎంటర్ప్రీనర్స్ అంటే స్టార్టప్స్ అని చెప్పేసి అంటారండి, అంకుర సంస్థలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ యొక్క యువ అనే పోర్టల్ తీసుకురావడం జరిగింది. చాలా ఎగ్జామ్లో కూడా ఒక పోర్టల్ ఇచ్చి ఈ పోర్టల్ ఏ మినిస్ట్రీ వాళ్ళు లాంచ్ చేశారు, లేకపోతే ఈ పోర్టల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని చెప్పేసి ఇలా డిఫరెంట్ ఎగ్జామ్స్లో అడుగుతున్న, వెరీ రీసెంట్ ఎగ్జామ్లో ఇలా అడుగుతున్నారండి.
ఇప్పుడు మనకి యువ పోర్టల్ అనేది ఏ మినిస్ట్రీ లాంచ్ చేస్తుందని మిమ్మల్ని ఎగ్జామ్లో అడిగితే మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఫర్ ఎందుకు ఈ యొక్క యువ పోర్టల్ అంటే యంగ్ ఎంటర్ప్రీనర్స్ అంటే ఎస్పెషల్లీ స్టార్టప్స్ కంపెనీస్ అనమాట. అంటే ఎవరైతే స్టార్టప్స్ కంపెనీ పెట్టాలనుకుంటున్న యువకులు ఉంటారో వాళ్ళని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ యొక్క యువ పోర్టల్ తీసుకురావడం జరిగింది. సో యువ పోర్టల్ యూనియన్ మినిస్టర్ జితేంద్ర సింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇండిపెండెంట్ చార్జ్ అండి. సో లాంచెస్ యువ పోర్టల్ టు ఐడెంటిఫై పొటెన్షియల్ యంగ్ స్టార్టప్స్ అంకుర సంస్థలను యంగ్ స్టార్టప్స్ ఎవరైతే అంకుర సంస్థలు పెట్టాలనుకున్న యువత ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళను గుర్తించి వాళ్ళని ప్రోత్సహించే భాగంగా ఈ యొక్క పోర్టల్ తీసుకురావడం జరిగింది. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ట్రూత్ జీపీటీ అని చెప్పేసి ఒక జీపీటీని నేను తీసుకొస్తున్నానని చెప్పేసి ఎలాన్ మాస్క్ మరోసారి వార్తల్లో వచ్చాడండి. మీ అందరికీ తెలిసిందే ఇతను ట్విట్టర్ని 44 బిలియన్స్ కొన్నారని చెప్పేసి, సో యొక్క ట్విట్టర్ సింబల్ని మార్చారని చెప్పేసి మళ్ళీ యథాస్థానానికి తీసుకొచ్చారని చెప్పేసి మన వార్తల్లోనే చూసాం. ఇతనే మనకి స్పేస్ ఎక్స్ అధినేత అని చెప్పేసి టెస్లా ఓనర్ అని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేసాం. సో ఈ మరోసారి మనకి ట్రూత్ జీపీటీ అని చెప్పేసి మేము తీసుకొస్తాము అని చెప్పేసి ఇతను నిన్న స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. ఆల్రెడీ మనకి చాట్ జీపీటీ అని చెప్పేసి జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్ అని చెప్పేసి ఒకటి ఉందండి, అది మైక్రోసాఫ్ట్ వాళ్ళది. అదేవిధంగా బార్డ్ అని చెప్పేసి ఒక చాట్ బోట్ రాబోతుంది, అది గూగుల్ వాళ్ళది. ఆ రెండింటికి పోటీగా సో ఈ యొక్క ట్రూత్ జీపీటీ రాబోతుందని చెప్పేసి ఎలాన్ మాస్క్ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ఏదే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ కృత్రిమ మేధస్సుతో ఎప్పటికైనా ప్రమాదమే అని చెప్పేసి కూడా నేను ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఏదైనా మన ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా అడగొచ్చు అంటే, సో ఇక్కడ మనం చూస్తే చాట్ జీపీటీ అని చెప్పేసి అంటామండి. సో మనకి చాట్ జీపీటీ దీని ఫుల్ ఫామే చాట్. జీ మీన్స్ జనరేటివ్, పీ మీన్స్ ప్రీ ట్రైన్డ్, టీ మీన్స్ ట్రాన్స్ఫార్మర్, దాన్నే మనము షార్ట్ ఫామ్లో జీపీటీ అంటాం. ఇది మైక్రోసాఫ్ట్ వాళ్ళదండి, ఇది మైక్రోసాఫ్ట్ వాళ్ళదనమాట. ఇది 2021లో సో మనకి డిసెంబర్ ఆ టైంలో అండి. సో ఆ టైంలో దీన్ని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా బార్డ్ అని చెప్పేసి దీన్ని గూగుల్ వాళ్ళండి. సో మనకి గూగుల్ వాళ్ళు తీసుకురావాలని చెప్పేసి ప్రపోజల్లో ఉన్నారు. ఇప్పుడు దానికి ట్రూత్ జీపీటీ అని చెప్పేసి ఇది వచ్చేసరికి ఎలాన్ మాస్క్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో మనకి ఎలాన్ మాస్క్ వాడు తీసుకురాబోతా ఉన్నాడు. ఇది అమెరికా కంట్రీకి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి మీ అందరికీ తెలిసిందేనండి. ఈ మూడు కూడా మనకి చాట్ జీపీటీలు అండి న్యూస్లో ఉన్నాయి. బార్డ్ గూగుల్ వాళ్ళది, సుందర పిచై గారు దీన్ని మేము తీసుకొస్తామని. సో ఏదైతే మనకి చాట్ జీపీటీ ఉంటుందో దీనికి అడ్వాన్స్డ్గా మేము తీసుకొస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకు ఈ యొక్క చాట్ జీపీటీ? సో ఇది వచ్చేసరికి ఏదైనా మనకి ఒక విషయం గురించి మనం సెర్చ్ చేయాలంటే ఆన్లైన్లో సో మనం ఎలా అయితే కోరుకుంటున్నామో అలా మనకు అభిరుచులకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు సమాచారాన్ని మనకు అందిస్తుందండి ఈ యొక్క చాట్ జీపీటీ. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడి నుంచి గోవా వెళ్ళాలి అంటే సో ఎలా వెళ్ళాలని మీరు సెర్చ్ చేస్తే మీకు మీ మైండ్లో ఎంత తక్కువగా అంటే మీరు ఎంత సేఫ్గా జర్నీ చేయాలో, మీరు ఎట్లా వెళ్ళాలనుకుంటున్నారో మొత్తము క్లియర్ కట్గా మనకి చూపిస్తూ ఉంటుందండి. సో అలాంటిది జీపీటీ. అదేవిధంగా బార్ట్ అనేది ఏంటంటే ఎప్పటికప్పుడు ఆన్లైన్లో ఉన్న విషయాలను మొత్తాన్ని మనకి చేరవేస్తూ ఉంటుంది. కొంచెం అడ్వాన్స్డ్ దీనికన్నా. దీన్ని గూగుల్ వాళ్ళు తీసుకురాబోతున్నారు. సో ఇంకా పూర్తిగా రాలేదండి. సో ప్రజెంట్ కొన్ని సంస్థలకు మాత్రమే పర్మిషన్ ఇచ్చారు, ట్రయల్ అండ్ ఎర్రర్లో ఉంది. సో అదేవిధంగా ట్రూత్ జీపీటీ మేము చేస్తాము అని చెప్పి ఎలాన్ మాస్క్ గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ మూడు కూడా మనం రానున్న పోటీ పరీక్షల్లో సో ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీని నుంచి. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇవండి ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ప్రతిరోజు పూర్తిగా ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వెనక నేను బ్యాక్గ్రౌండ్లో కూడా మనం డిస్కస్ చేస్తున్నామండి. ఆ బ్యాక్గ్రౌండ్లో పాయింట్స్ అన్ని ప్రీవియస్ ఎగ్జామ్లో అడుగుతున్న పాయింట్స్. సో అవన్నీ చాలా జాగ్రత్తగా నోట్స్ తయారు చేసుకోండి. ఇప్పుడు మనం క్రికెటర్స్ చూడండి. సో అంతమంది క్రికెటర్కి సంబంధించి మనం ముగ్గురిని ఈరోజు కవర్ చేసాం. అంతకుముందు ఇద్దరిని కవర్ చేసామండి. ఆ ఇద్దరిని ప్లస్ ఈరోజు ఒకళ్ళని ఇలా యాడ్ చేసుకుంటూ ఉండండి. సో ఏదైతే మీరు సొంతగా మీకంటూ ఒక నోట్స్ ఉండాలి. ఆ తర్వాత మనం మిగతా వాటిని రివిజన్ పర్పస్ మీద ఉపయోగించుకోవచ్చు. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.